మన దేశ న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందన్నది ఇది ఒక నిదర్శనం. సహజీవనం జంటలకు గృహహింస చట్టం. సో జనరల్గా సహజీవనం అనేది లీగలైజ్ అయిపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. సో సహజీవనం లీగల్ అయిపోతే సో మరి ఆ సహజీవనంలో భాగంగా ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే ఆ అమ్మాయి పైన ఒకవేళ ఏదైనా వేధింపులు జరిని చెప్పేసి తెలిస్తే అమ్మాయి కేసు పెడితే కూడా దాని గృహహింస చట్టం గురించి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. అంటే మన దేశ న్యాయ వ్యవస్థ ఎట్లుందో అర్థం చేసుకోవాలి. సో దానికి ఒక లీగాలిటీ ఉండాలి కదా. సహజీవనం చేస్తున్నారంటే ఏదో ఒక కారణాలు ఒక అథెంటికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు పెళ్ళి మ్యారేజ్ అనే దానికి ఒక రకమైనటువంటి అథెంటికేషన్ ఉంటుంది, ఒక సర్టిఫికేట్ అది ఉంటుంది. మరి సహజీవనాన్ని కూడా లీగలైజ్ చేసింది కదా. ఆ లీగలైజ్ కూడా ఒక ప్రొసీజర్ గైడ్లైన్స్ ఉంటే బాగుంటుందేమో. ఆ గైడ్లైన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి చట్టాలు తీసుకొస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. మరి అలా చేయకుండా ఈరోజు ఆ సహజీవనం ఏదో ఎవరి కోరికల మేరకు రకరకాల వాటి కోసం ఉంటే మరి తర్వాత జరిగే పరిణామాలు దారుణంగా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దీని ఓపెన్ చెప్తే చాలా దారుణంగా విమర్శలు చేస్తారు, నో డౌట్ అలా. సో గృహహింసకు సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ 498A సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో తద్వారా లివ్ ఇన్ రిలేషన్షిప్లో మహిళపై హింసకు పాల్పడిన పురుషుడిని ఈ సెక్షన్ కింద విచారించవచ్చని తెలిపింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పును వివరించింది. భర్త అతని సంబంధికులు భార్యను మానసికంగా శారీరకంగా హింసించినప్పుడు సెక్షన్ 498A కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు కూడా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అయితే ఈ సెక్షన్ సహజీవనంలో ఉన్నటువంటి జంటలు కూడా వర్తిస్తుందా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా ఓ కేసుపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు దీనిపై తీర్పును వివరించింది. సో వివాహం చేసుకోవాలనుకునే ఆలోచనతో వివాహ బంధంలో ఉన్నట్లుగానే సహజీవనం చేసే జంటలకు ఈ సెక్షన్ వర్తిస్తుందని తెలిపింది. సహజీవనంలో ఉన్న మహిళపై పురుషుడు కానీ అతనికి సంబంధించిన బంధువులు కానీ హింసకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిన తర్వాతే వారిని అరెస్ట్ చేయాలని సూచించింది. గృహహింసను నిరోధించడమే సెక్షన్ 498 లక్ష్యమని, అది భార్య భర్తకు వర్తించినట్లుగానే సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే ఆశలతోనే స్త్రీ పురుష జంటలు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. అయితే కాలం గడిచే కొద్దీ కొన్ని జంటలు సమస్యల బారిన పడతాయి. చట్టం అందరికీ సమానంగానే వర్తించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. మరి ఈ విషయంలో ఇంకొక పాయింట్ మాట్లాడాలంటే, ఇప్పుడు సహజీవనం చేస్తున్నటువంటి ఇద్దరు ఉన్నారు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ సహజీవనం చేస్తున్నారు. సో అది లీగల్ అని కోర్టు చెప్తా ఉంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ అమ్మాయి తరపు తల్లిదండ్రులకు కానీ అబ్బాయి తరపు తల్లిదండ్రులకు కానీ ఇద్దరు కూడా తెలియకుండా వాళ్ళు లివింగ్ రిలేషన్ ఉంటారు. ఇప్పుడు 498 చట్టంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు పేరెంట్స్ తెలియకుండా లివింగ్లో ఉన్నారు అనుకోండి. ఒకవేళ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది జరిగి 498 కేసు పెడితే వాళ్ళ తల్లిదండ్రుల పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా కేసులు పెడితే ఏంది పరిస్థితి? సో ఇవన్నీ ఒకటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి దానిపైన సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఊసులాడే వాహనాలు, రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం. చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కు భిన్నం. దశల వారీ అమలుకు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్. రేడియో సిగ్నల్స్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు. 2028 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాలను ఈ వ్యవస్థ అమర్చడం తప్పనిసరి అంటూ చూస్తూ ఉన్నాం. సో రోడ్డు ఉంటే నడక దారి ఉండాలి, అది పాదాచారుల ప్రాథమిక హక్కు. వాహన మార్గానికి విడిగా ఉండాలి, ఆక్రమణ జరగకుండా చూడాలి. భారీ ఖర్చు నిర్మాణాలు అక్కర్లేదు, ఫుట్పాత్ లేని చోట తాడు చాలు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు.